రమ్మా ఇవ్వు. ఇదిగోండి పంతులు గారు. ఇదేంటి ఇదెలా బతికింది? మొండి కట్టంలా ఉంది. ఏమ్మా ఎందుకు ఇంత లేట్ అయింది? హంసనెవరో చంపాలని చూశారు గ్రాణి. ఏమిటి ఏమిటో నువ్వనిది? నేను నీళ్ల కోసం వెళుతుంటే నన్నెవరో వెనక నుంచి నెట్టేశారు. ఓ ఇదమ్మమ్మగారు జరిగింది. అవును గ్రాణి, నీళ్ల కోసం వెళ్ళిన హంసను ఎవరో లోయలోకి నెట్టేశారు. ఏంటా చూపు? నేను తోసానా? నేను అప్పటి నుంచి ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు. ఊరికే నన్ను ఉరుమురుమి చూడకండి. నువ్వు కదలకపోతేనే నీ దుష్ట చతుష్టయం ఉందిగా. మీకు అమ్ముడు పోవడం అలవాటు. ఏయ్ నోరు ముయ్యవే. ఏ అలవాట్లైనా ఇలా ప్రాణాలు తీసే రాక్షసత్వం మాకు లేదు. ఎలా అమ్మాయిని లోయలోకి తోయి బుద్ధయిందే? తన అదృష్టం ఆయుష్ గొప్పది కాబట్టి బతికి బయటపడింది. లేకపోతే ఏమయ్యేది? ఎంత అప్రతిష్ట పాలయ్యేవాళ్ళం. ఎంత పాపానికి ఒడిగట్టామే. ఏమ్మా హంస, దెబ్బలేమైనా తగిలయ్యా? లేదమ్మమ్మగారు. అది కాని పనులు చేస్తుందని ఆ అమ్మవారి అదృశ్య రూపంలో వచ్చి నెట్టినట్టుంది. నువ్వు సత్య సంగివని అమ్మవారిని తరపునొచ్చి నెట్టింది. ఆ తల్లి ఎప్పుడూ అలా చేయదు. దిగో, ముందక్కడి నుంచి దిగో. దిగో, నీకే చెప్పేది, దిగో. పంతులు గారు, మీరు ఆ తంతు కానివ్వండి. అలాగేనమ్మా. నక్కి నక్కి నక్కల్లాగా చూస్తారేంటే? ఎలా తీసుకొస్తారు? అంత తేలిక కాదు, దొంగ అన్నారుగా. చూడవే, మా అన్నయ్యని తీసుకొచ్చింది హంసానందిని. బాగా చూడవే. మీరు రండి, చూడండి చూడండి. ఏం పూచీకత్తిచ్చావు? ఎంత లంచం ఇచ్చి తీసుకొచ్చావు? అందరిది నీలాంటి నీచ బుద్ధి అనుకున్నావా? నిజం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి వాదించి వెంట పెట్టుకొచ్చాను. ఏంటో నువ్వు చెప్పిన నిజం? సొమ్ము నాది, అది పోయిందని, తను దొంగతనం చేశానని తప్పుడు వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అసలు అది తెప్పించింది సీతగారికి ఇవ్వడానికే. నేనే దేవుడి దగ్గర పెట్టాను. ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందాయి. నా బాడీ గార్డ్స్కి వాస్తవం తెలీదు. కొంతమంది దుర్మార్గంగా మీకు వాళ్ళ చేత తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని చెప్పింది. బంధుత్వం ఉండి మీరు రాబందుల్లా ప్రవర్తిస్తే కొద్ది పరిచయానికే గొప్ప మనసు చేసుకుని ఆప్తురాలిగా ఆదుకుంది. అదే భాగీరథి పుట్టుక తీరు అంటే. రాచరికం రాచరికమే, నీచత్వం నీచత్వమే. మీ తత్వాలే మాకవసరం లేదు. అవునులే, తన్నులు మరిగినోళ్ళకి తత్వాలు రుచించవు, సరిగా ఆనవు, సరిపోవు. జడ్జి గారు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా వాగితే చెప్పు తెగుతుంది. ఇంకొక్కసారి పల్లెత్తు మాట అన్నావంటే చెప్పుతో కొడతా. ఏయ్
భాగీరథి చిన్నదైనా పెద్దతనంగా బాధ్యత తీసుకొని నా మనవణ్ణి నిర్దోషాన్ని విడిపించుకొచ్చింది తను. తన సంగతి సీత చూస్తుంది గాని నువ్వు ఆ అమ్మాయి చెప్పులు నెత్తిన పెట్టుకుని కోట చుట్టూ ప్రదక్షిణ చేయవే. ఆ వంకర బుద్ధి సక్రమంగా మారిపోతుంది. ఏయ్ ఛీ నోర్మై. ఏయ్! ముయ్యాల్సింది నువ్వే. చెప్పు భాగీరథి, ఆ గాజులు ఈ బాక్స్ లోకి ఎలా వచ్చాయో చెప్పు. అలా మార్చాల్సిన అవసరం ఎవరికుందో చెప్పు. తల నెరవగానే సరిపోదు, బుద్ధుండాలి. చేసిన వెదవ పనికి తలంచుకొని నిలబడాలి, లేదా మొహం చాటేసుకుని వెళ్ళాలి. అంతేగాని మంగా అని వెక్కిరిస్తున్నావే, వెక్కిరింపు. స్వర్ణ, మంచి చేస్తే నెత్తిని పెట్టుకుంటారు, చెడు చేస్తే తోలు ఒలిచి చెప్పు చేసి కాలి కిందేసి తొక్కుతారు. ఏం వరసుంది, ఏం చొట్రిక ఉంది? కేవలం మంచితనం, మానవత్వం చూసి నేర్చుకో, మెచ్చుకుంటారు. లేకపోతే ఇలా చీ కొడతారు. అంత నచ్చితే మెచ్చి మేకతోలు కప్పండి. మేకతోలు పులితోలు మేం కప్పక్కర్లేదు. మేం తనని ఎలా సత్కరించుకోవాలో, ఎలా అక్కను చేర్చుకోవాలో అలా చేర్చుకుంటాం. నీలా గోతులు తీసే గుంట నక్కల పక్కన చేరే చెల్లెలి కన్నా తను నాకు అన్ని విధాలా ఆప్తురాల్లా కనిపిస్తుంది. హంస, నీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. నువ్వు నా చెల్లెలవైతే ఎంత బాగుండేదో, ఎంత గొప్పగా ఫీల్ అయ్యేదాన్నో, ఎంత గొప్పగా చెప్పుకునేదాన్నో. అయ్యో, అంత ఎమోషన్ అవ్వద్దు సీత గారు. నేనేం మీరు అనుకునేంత గొప్ప పని చేయలేదు. తన నిజాయితీయే తనని నిర్దోషిగా బయటకొచ్చేలా చేసింది.